ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు ఈరోజు చాలా విశేషాలతో ఈ యొక్క తరుణం నిండి ఉన్నది. సహోదరులు మరి ఆన్లైన్కు ఆన్లైన్లో కూడా ఉన్నారు. సహోదరులు రారాజు గారు వారి యొక్క వివాహ దినం ఈ దినం. అట్లాగే కుమారుడు జ్ఞానేంద్ర శ్యామల దంపతులు, నాకు ఆత్మీయ పిల్లలు వాళ్ళిద్దరూ, వాళ్ళ యొక్క వివాహ దినం కూడా. మూడవ విశేషం మరి కృష్ణా బ్రదర్ విషయంలో దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆయన కార్యం. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయగలవాడు అని మరలా ఉన్నతంగా నిరూపించుకుంటూ వస్తున్నాడు. అలాగే వైజాగ్ ప్రాంతం నుంచి మా ప్రియులు పెద్దలు ప్రోత్సాహకులు మరి అప్పారావు గారు కూడా ఆన్లైన్లో ఉండటం చాలా సంతోషకరమైన విషయం. గారు మరి సోదరుల గురించి మీకు తెలియదేమో, మరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ లో ఉన్నటువంటి జాయింట్ డైరెక్టర్ లాజరస్ ప్రసన్న బాబు గారు వారి యొక్క వియ్యంకులు వారు. వాళ్ళ అమ్మాయికి అన్నయ్య వాళ్ళ అబ్బాయిని ఇచ్చారు, అబ్బాయికి చేసుకున్నారు అమ్మాయిని. వైజాగ్లో చాలా చాలా విషయాల్లో అనేక రీతులుగా మరి చేసేది తాపి పని సోదరులు, కానీ దేవుడి సేవ జరిగించే వాళ్ళంటే ఎంతో ప్రాణం. అనేక రీతులుగా ప్రోత్సహిస్తూ ఒక ఆదరణ పుత్రుడిగా, హెచ్చరిక పుత్రుడిగా, బర్నబా గారి అభినవ బర్నబా అని మేము అభివర్ణిస్తూ ఉంటాం సోదరులు ఇక్కడ జాయిన్ అవ్వటం కూడా ఎంతో సంతోషకరమైన విషయం. సో ఇకపోతే మరొక ప్రధానమైన విషయం ఏంటంటే, వివాహం కోసం నేను 2వ గీతం రాశాను. అది మొదటి గీతం మీరు ఆల్రెడీ విని ఉంటారు. మనకు జేసీసీ సాంగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఆ పాట ఉంది. ఇది 2వ పాట, ఇంకా అది రిలీజ్ అవ్వలేదు. అయితే మీరు ఆడియో పాట వింటారు ఈ దినమున, ప్లస్ దాని మీదనే వివరణ కూడా వింటారు. ఈరోజు వివాహము కొరకు ప్రత్యేకమైనటువంటి సందేశం. చాలా మంది వివాహం కోసం చాలా సందేశాలు విని ఉంటారు, చాలా చోట్ల మీరు చాలా రకాలుగా చెప్పి ఉంటారు. అయితే ఒక సాలిడ్ ఇన్ఫర్మేషన్తో, ఎటువంటి సందేశానికైనా ఉపయుక్తంగా ఉండేటటువంటి రీతిగా పాటను 3 చరణాలతో రాయటం జరిగింది. ఇందులో రాయబడినటువంటి ప్రతి మాట కూడా అద్భుతమైనటువంటి భావజాలంతో, దైవ సంకల్పంతో నిక్షిప్తమై రాయటం అనేది జరిగింది. అలాగే దేవుడు నాకు కృపనిచ్చినందుకు కూడా నేను తండ్రి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అయితే 1 by 1 మీకు పాట ఎలా ఉంటుందంటే, ముందు పల్లవి వినిపించిన తర్వాత అనుపల్లవి, అంటే పల్లవి వినిపించిన తర్వాత దాని వివరణ, దాని తర్వాత అనుపల్లవి వివరించిన తర్వాత దాని వివరణ, మొదటి చరణం విన్న తర్వాత దాని వివరణ, అలా బిట్ బై బిట్, స్టెప్ బై స్టెప్ మీకు విషయం అందించడం జరుగుతుంది. గమనించండి, వైవాహిక బంధం, దీనికోసం పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధుడైన దేవుడు ఇచ్చినటువంటి ప్రియారిటీ ఎంత గొప్పది అంటే, పరిశుద్ధ గ్రంథం ప్రారంభమైనటువంటిది, మానవ జాతి ప్రారంభమైంది వివాహంతో. అలాగే పరిశుద్ధ గ్రంథంలో చివరి పుస్తకం కూడా వివాహంతో ముగుస్తుంది. వివాహంతో ప్రారంభమై వివాహంతో ముగిసబడుతున్నటువంటి అంటే ఆది అంతములలో వివాహం అనేది ఉన్నది. ఈ వివాహం విషయంలో, ఈ వివాహం పేరిట జరుగుతున్నటువంటి ఈ నేరాలు, ఘోరాలు, అఘాయిత్యాలు, అకృత్యాలు ఇవన్నీ చూసిన తర్వాత జనాలు ఏమనుకుంటున్నారంటే, వివాహం చేసుకోవడం అంత తప్పుడు పని మరొకటి లేదు అనుకుంటున్నారు. ఎన్నోసార్లు మనకు కూడా పెళ్లి చేసుకొని తప్పు చేశామేమో అన్న పశ్చాత్తాపం,
పెళ్లి చేసి తప్పు చేశామేమో అన్న పశ్చాత్తాపం కూడా కలిగి ఉండొచ్చు. ఉన్నారా లేదా అంటోళ్ళు? ఎందుకు, కారణం ఏమిటి అని గమనించగలిగితే వివాహ వ్యవస్థ, దీని మూలాలేంటి, ఎందుకు వివాహం చేసుకోవాలి, చెయ్యాలి, చేసిన తర్వాత వాళ్ళు ఎలా ఉండాలని ఏ రోజైనా సరే హోల్ హార్టెడ్గా అడుగుతున్నారు. మీరు చెప్పండి, పెద్దలు చెప్పండి, మీ పిల్లలకు ఏ రోజైనా పెళ్లి కోసం నాయన భార్య అంటే ఇలా ఉండాలిరా, భార్యను ఇలా చూసుకోవాలని కొడుకులకు కానీ, భర్త అంటే ఇలా ఉండాలి, ఇలా చూసుకోవాలి నాయన, ఇది విషయము అని కూతుర్లకు కానీ ఎంతమంది సిద్ధపరిచి వివాహం యొక్క విలువలను, విశిష్టతను తెలియపరిచి పెళ్లి చేశారు? ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి? పెళ్లిళ్ళు చేసినటువంటి తల్లిదండ్రులు పైన దేవుడు చూస్తున్నాడు. దీన్ని మనసులో పెట్టుకుని ఆలోచన చెప్పండి. ఎంతమంది పిల్లలకు పెళ్లి కొరకు జతపరచబడుతున్నటువంటి వాళ్ళ కోసం చెప్పి పెళ్లి చేశారు? చేశారా? పెళ్లి చేసినటువంటి పెద్దలందరూ ఉన్నారు కదా లైన్లో. ఇక్కడ చెప్పారండి మీరు ఎవరన్నా? కొన్ని విషయాలు చెప్పామన్నా, మాకు తెలిసినంత వరకు చెప్పామన్నా, చెప్పి నడిపించి. మంచిది, వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, సరే ఒకటి, మనకి ఎవరన్నా చెప్పారా? మన అమ్మనాన్నలు చెప్పలేదన్నా. చెప్పాల్సిన వాళ్ళే చెప్పకుండా ఇంత పెద్ద వ్యవస్థలోనికి అలా నెట్టేశారు. ఇప్పుడు ఒకసారి ముందు పల్ల వినండి, పల్ల విన్న తర్వాత దాని వివరణలోనికి మనం వెళ్దాం. ఓకే అండి, వినండి. జీవజాలములో మనిషికే సొంతమే సుగంధమే, మానవ సంబంధాలలో ఇది అద్వితీయ అనుబంధమే. సకల జీవజాలములో మనిషికే సొంతమే సుగంధమే, మానవ సంబంధాలలో ఇది అద్వితీయ అనుబంధమే. ఏకాంగులను సంసారులుగా చేసే శుభకార్యమే, దేవుడే వేసిన శాశ్వత పంటే వివాహమే. పల్లవిలో ఒక 4 లైన్లు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే, సకల జీవజాలములో మనిషికే సొంతమే సుగంధమే అని రాయటం జరిగింది. ఫస్ట్ లైన్లోనే మనకు అర్థం కావాల్సింది, వివాహం చాలా చాలా ప్రత్యేకమైంది, మేడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ. వివాహం అది ప్రిపేర్ అయింది, రెడీ చేయబడింది కేవలం మనుషుల కోసమే. దేవుడు కలగజేసిన జీవజాలములు 90 లక్షల జీవజాతులు ఉన్నాయని సైన్స్ చెప్పింది. ఈ 90 లక్షల జీవజాతులన్నింటిలో మనిషికి మాత్రమే సొంతమైన సుగంధం. ఇకపోతే మానవుడికి రకరకాలైన సంబంధాలు ఉంటాయి. దాదాపు 33 సంబంధాలు ఉంటాయట మానవుడికి. అనుబంధాలు, సంబంధాలు 33 రకాల సంబంధాలు ఉంటాయి. అందులో అద్భుతమైనటువంటి మానవ సంబంధాల్లో అద్వితీయమైన అనుబంధం అంటే అటువంటి అనుబంధం మరొకటి ఉండదు అని, ఎలాగనేది గత కాలంలో మీకు చాలా సార్లు తెలియపరచడం జరిగింది. ఎందుకంటే ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వేరొకరు మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్,
ఫలానా వ్యక్తిని చూపించి ఆయన మా అన్న లాంటోడు, మా బాబాయ్ లాంటోడు, మా మామయ్య లాంటోడు, మా తండ్రి లాంటోడు, మా తాతయ్య లాంటోళ్ళు, నా కొడుకు లాంటోళ్ళు, నా తమ్ముళ్ళు లాంటోళ్ళు, ఇలా రకరకాలుగా చెప్పొచ్చు. కానీ ఎటొచ్చి ఎవరితో పోల్చని అద్వితీయ బంధం ఏంటి అంటే, ఒక సహోదరుని చూపించి ఆమె నా భార్య లాంటిది అని ఎవడన్నా చెప్పొచ్చా? ఒక సహోదరుణ్ణి చూపించి ఆయన నా భర్త లాంటోడు అని అనకూడదు. అది చండాలంగా ఉంటది. అది అలా చేయకూడదు. అందుకే మానవ సంబంధాలలో ఇది అద్వితీయ అనుబంధం. ఒక్కరినే అందులో పోల్చుకోగలిగినటువంటి పరిస్థితి తప్ప మరొకరిని పోల్చుకోవటం అస్సలు కుదరదు. అందుకే మానవ సంబంధాలలో అది అద్వితీయ అనుబంధం అని చెప్పడం జరిగింది. తర్వాత ఏకాంగులను సంసారులుగా చేసే శుభకార్యమే. ఎందుకో అంటారు పెళ్లి చేయటం అనేది ఎంత పుణ్యకారం అని చెప్తారంటే, ఈ పుణ్యం చేయటానికి 1000 అబద్ధాలైనా ఆడరా బాబు, ఒక పెళ్లి చేయంటారు. అంటే ఇద్దరిని కలపటం అనేటటువంటిది చాలా గొప్ప కార్యం అన్నటువంటి ఇంటెన్షన్ తో చెప్పారు. కానీ ఎవరు అబద్ధాలు ఆడి పెళ్లి చేయకండి, అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకోకండి. ఎప్పటికైనా ప్రమాదం అది అండి. అబద్ధ సాక్ష్యం పలకటం జరగకూడదని దేవుడు చెప్పాడు. అబద్ధాల మీద ఆ పునాది పెడితే నిలబడే పరిస్థితి ఉండదు. అటు వద్దు, మనకు అవసరం లేదు. కానీ మొత్తానికి పెళ్లి అయితే చెయ్యాలి, అదొక మంచి కార్యం అన్నటువంటి ఇంటెన్షన్ చాలా మంది పెద్దల్లో ఉంటుంది. ఇద్దరు మనుషుల్ని ఖచ్చితంగా ఈ బంధాల విషయంలో, ఈ అనుబంధ విషయంలో ఒక్కరిగా ఉండటం అనేది ఎప్పటికీ మనిషికి మంచిది కాదు అనేటటువంటి ఉద్దేశం దేవుడికి చాలా స్పష్టంగా ప్రారంభంలోనే తెలుసు గనుకనే దేవుడు ఆదాము గారి కోసం అవ్వమని, నా కోసం మరొక స్త్రీని, మీకోసం మరొక స్త్రీని, మరొక పురుషుణ్ణి సిద్ధం చేసి ఉంచాడు. ఏకాంగులు సంసారులయ్యారంటే అది దేవుడి చలువ. చాలా మందికి దేవుడు చేసిన మేలు ఏంటి అన్న దాంట్లో ఏవేవో చెప్తూ ఉంటారు కానండి, ముందు చెప్పుకోవాల్సింది ఇది. ఇప్పుడు ఎప్పటికైనా దేవుడికి కృతజ్ఞతలు చెప్పేటప్పుడు, దేవా నన్ను ఏకాంగా ఉంటే సంసారాన్ని చేసావు, నీకు స్తోత్రం నాయనా అని ఎంతమంది చెప్పుంటాం? ఎంతమంది చెప్పుంటాం? నాకు నా భర్తనిచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి, నాకు నా భార్యనిచ్చినందుకు నీకు స్తోత్రాలు నాయనా అన్నోళ్ళు చాలా అరుదుంటారు. ఎవరుంటారంటే, దేవుణ్ణట ఎప్పుడు గుడికి పోనటువంటి వాళ్ళు, లేకపోతే చర్చికి పోనటువంటి వాళ్ళు పెళ్ళైన తర్వాత పోతారట. ఎందుకు అనంటే వాళ్ళు చెప్తారు కొన్ని, ఏమనంటే, దేవుడా నేను ఏం అడిగాను, నువ్వు ఎవరినిచ్చావని, నేను ఎలా ఉండేవాళ్ళని అడిగాను, నువ్వు ఎలాంటి వాళ్ళు ఇచ్చావని అడగడానికి వెళ్తారట. అట్లాగా అంటే ఏంటి అర్థం? నాయన నా మీద కోపం అంటే దేవుడికి కక్ష ఇలా తీర్చుకుంటాడట. కొంతమంది అంటారు దేవుడట మనకు తగినటువంటి గంతకు తగిన బొంత అంటారే, అలాగా ఎవరికి తగినటువంటి వాళ్ళని ఇచ్చి దేవుడు సరైన గుణపాఠం నేర్పుతాడు, వీడికి వాడే సరి, ఆవికి ఈడే సరి అన్నటువంటి రీతిగా దేవుడు చేస్తాడని అంటారు. ఏమంటే ఆయన మన పగోడా కక్ష తీసుకోవడానికి? కన్న తండ్రి అండి. మనం బాగలేకుండా ఉంటే ఆయన బాగుంటాడేంటి? మన పిల్లలు బాగలేకుంటే మనం బాగుంటామా చెప్పండి? కాబట్టి దేవుణ్ణి ఆ రకంగా తప్పుబట్టి ఉంటారేమో తప్ప, నానా నాకు మంచి భార్యని ఇవ్వలేదు నువ్వు, నాకు మంచి భర్తనివ్వలేదు అని రీతిగా దేవుడి దగ్గరికి వెళ్తారేమో గాని, దేవా నన్ను ఏకాంగిని సంసారిగా చేసావు తండ్రి, నీకు స్తోత్రాలైనా నేను కన్సర్ను, ఆ విలువ తెలియాలి, ఆ గౌరవము భార్య మీద గాని, భర్త మీద గాని, లేదా వాళ్ళని అనుగ్రహించిన ముఖ్యంగా అత్తమామల మీద గాని, దేవుడి మీద గాని రావాలంటే గుర్తు పెట్టుకోండి,
అసలు ఎందుకు వాళ్ళ మీద మనకు ప్రేమ అనేది తగ్గిపోతూ ఉంటుంది తెలుసా? కట్టుకున్న వాళ్ళ మీద ప్రేమ తగ్గటానికి ముఖ్యమైన కారణం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అది అవునో కాదో మీరు అర్థమవుతుంది మీకు చెప్పిన తర్వాత. ఏమండి, ఈరోజు ఎగ్జాంపుల్ నా అర్థం కావడానికి చెప్తున్నా. మా ఆవిడ ఉంది. ఆవిడ నా దగ్గరికి మంచి ప్రాయంలో ఉండి రావడానికి మునుపు ఎన్ని రీతులుగా కష్టపడి, బాధపడి, వేదన చెంది, నష్టపోయి, టెన్షన్స్ పడి అమ్మ నాన్నలు కని పెంచి పెద్ద చేస్తే అలా వస్తుంది నా దగ్గరికి. ఎంతమంది ఆలోచన చేస్తాం అట్లాగా? అలాగే ఒక భర్తను ఎన్ని రీతులుగా కష్టపడి పెంచి పెద్ద చేయకపోతే నీ దగ్గరికి ఒక మగోడుగా, మగమహారాజుగా వస్తాడమ్మా. కుటుంబ బాధ్యతను భార్య పిల్లలని ఎప్పుడు సమస్తాన్ని దారపోసే విధంగా, ఆ విధంగా ఒక మనిషి, ఒక మగవాడు వచ్చాడంటే ఆ తల్లిదండ్రుల కష్టం అది. ఇది నీకు నాకు అర్థమైతే అత్తగారింటిలో రుబాబు చేయం మనం, అవునా కదా? అత్తగారింటి మీద మగవాడు గాని, ఆడబిడ్డ గాని రుబాబు చేయరు. ఎంత కష్టపడి నాకిచ్చేశారు, మళ్ళీ మొత్తం జీవితం ఇచ్చేసినట్టండి తెలుసా మీకు? నిజంగా ఆ అబ్బాయిని ఇవ్వటం అమ్మాయికి, అమ్మాయిని ఇవ్వటం అబ్బాయికి, జీవితాన్ని అలా రెడీ చేసి బిడ్డ జీవితం అంతా మనకు ధారపోసే విధంగా ఇవ్వటం నిజంగా వారు చేసినటువంటి మేలది. ఆ అత్తమామలు చేసిన మేలు. ఇది ఎంతమంది గుర్తిస్తున్నాం? అదొకటే కాదు. దేవుడు ఆడబిడ్డను, ఆ మగబిడ్డను నీ దగ్గరికి, నా దగ్గరికి తీసుకురావటానికి ఆదాము గారి దగ్గర నుంచి కాచుకుంటూ వస్తున్నాడు ఆవిడ్ని. దేవుడు ఆదాము గారి దగ్గర నుంచి కాచుకుంటూ వచ్చాడు. ఈ మధ్యలో ఎన్ని గండాలు, ఎన్ని ప్రమాదాలు. జలప్రళయంలో పోనీకుండా కాపాడేశాడు. సొదొమ గొమొర్రాలో భస్మీపట్నం కాకుండా కాపాడుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి, ఇదిగో మనం కరోనా ఫేస్ చేసామే, అలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ వస్తాయంట. అలాంటి వాటన్నిటి నుంచి కాపాడి ఎన్ని తరాల నుంచి పర్ఫెక్ట్ ట్రాక్ ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చి దేవుడు మన ముందుకి పెట్టాడో భార్యనో భర్తనో. ఇది అర్థమైతే దేవుణ్ణి తప్పుపట్టం. దేవా నాకు ఎలాంటి భార్యనిచ్చావు, నాకు ఎలాంటి భర్తనిచ్చావు అని ఎప్పుడు తప్పట్టు. ఈరోజు భార్యను చూసినా, భర్తను చూసినా, పెళ్లి చేసినటువంటి ఆయన్ను, పెద్ద మనిషిని ఈరోజు పెళ్లిళ్ళు చేయాలన్నా కూడా మాలాంటి వాళ్ళకి ధైర్యాలు లేవు తెలుసా మీకు? పెళ్లి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేయాలన్నా ధైర్యాలు లేవు. ఎందుకు? ఏ చిన్న గొడవ జరిగినా అమ్మాయికి అబ్బాయికి ఎవరి మీద వద్ది కేసు? లాజరస్ గాడు చేసిన పని ఇదంతా. వాడే చూసింది సంబంధం అంటారు లేదా పెళ్లి పెద్దని. ఒకసారి చెప్పానో లేదా మీకు? ఏమండి మనకు పెళ్లి చేశారు చూసారా పాస్టర్ గారు, ఆయన చనిపోయారండి అని చెప్పిందట భార్య. భర్తతో చెప్పిందట, మనకు పెళ్లి చేసినటువంటి పాస్టర్ గారు చనిపోయారు. చేసిన పాపం ఊరికే పోద్దా అన్నాడట. చేసిన పాపం ఊరికనే పోద్దా? పోయాడు, మంచి పని జరిగింది, మంచి శాస్త్రి జరిగింది అన్నట్టు. ఏమంటే వాళ్ళు కొట్టుకు సావాలనో, లేకపోతే వీధిని పడాలనో, పాపం చేయాలనో ఎవరు పెళ్లి చేయరండి. మంచి కోసం చేస్తారు, బాగుండాలని చేస్తారు. ధైర్యంగా పెద్దలు పెళ్లి సంబంధాలు చూడటానికి భయపడుతున్నారు తెలుసా మీకు? అరేంజ్డ్ మ్యారేజ్ చేయటానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు తెలుసా మీకు? ఎందుకు అంటే ఏ చిన్న సమస్య వచ్చినా మీరే కదా చేసింది మీరే అని మీద వేసేసేటటువంటి దౌర్భాగ్యపు స్థితి ఈరోజు పిల్లలకు వచ్చేసింది. ఈ కార్యం చేసింది దేవుడు నాయన.
మా దేవుడు చేసిన కార్యం ఇది. ఏకాంగులను సంసారులుగా చేసిన ఈ కార్యం ఎంత మందికి దక్కుతోంది చెప్పండి. అమ్మ కడుపులోనే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారే, అలా పోయి ఉంటే నీకు నాకు ఎక్కడొచ్చేది వైవాహిక జీవితం? పసిప్రాయంలో పోయిన వాళ్ళు ఉన్నారు, మంచి యవ్వన ప్రాయంలోకి వచ్చిన తర్వాత పోయిన వాళ్ళు ఉన్నారు. వివాహ ఈడు వచ్చేంత వరకు కాపాడి మంచి జీవిత భాగస్వామిని జీవితాంతం సంతోషంగా ఉండటానికి ప్రసాదించి నెమ్మదిగా బతకటానికి ఇచ్చి ఎవరు మాట్లాడరండి పెళ్లి కోసం, మంచి మాటలే మాట్లాడరండి. అసలు చాలా బాధాకరమైన విషయం ఇది. దేవుడట ఆదాం గారికి గాఢ నిద్ర ఎందుకు కలగజేశాడు తెలుసండి పెళ్లి చేయటానికి ముందు? విన్నారా లేదా మరి ఈ విషయం? మీరు ఆదాము గారికి దేవుడు గాఢ నిద్ర ఎందుకు కలగజేశాడట? కొందరు పాస్టర్లు చెప్తారు పెళ్లి టైంలో. విన్నారా లేదు మరి? ఎవరికి గుర్తు రాలేదండి? తర్వాత పెళ్ళైన తర్వాత నీకు ప్రశాంతంగా నిద్ర పట్టదు నాయనా అనే ఉద్దేశంతో గాఢ నిద్ర కలగజేశాడట. అటుందా బైబిల్లో? చెప్పుకోవడానికి ఆ బాగుంటుంది కదండి. పెయిన్ అనేది చెప్పుకోవడానికి తెలియకపోవడానికి, తెలియకుండా అది చేయడానికి అలా చేశాడన్న. ఆ పెయిన్ తెలియకపోవటానికి ఆయన గాఢ నిద్ర కలగజేస్తే ఇలాంటివన్నీ నవ్వుకోవడానికి చెప్తా అంటారు నా ఊరికే. అదేనమ్మా. ఇంకో విషయం ఏంటంటే పెద్దలు ఒక మంచి ఈ టైంలో చెప్పాల్సిన సామెత ఏంటి తెలుసండి? నో పెయిన్స్ నో గెయిన్స్. అంత పెయిన్. మీకు విషయం చెప్పమంటారండి, ఆదాము గారికైనా అంత తతంగం జరగాల్సి వచ్చింది. అతను ఆయన తర్వాత మనకు ఏ రిస్క్ లేకుండానే ఇచ్చేశాడు దేవుడు కదా. ఎవరండి ఆలోచన చేస్తారు అట్లా? ఏ రిస్క్ లేకుండా నీకు నాకు ఆపరేషన్ లేదే. నాకు ఆపరేషన్ ఏం చేయలేదు ఎప్పుడు. ఆపరేషన్ లేదు, పరేషాన్ లేదు, ఇచ్చేసాడు అంతే. రెడీమేడ్ మీల్స్, రెడీమేడ్ దుస్తులు అన్నట్టు, రెడీమేడ్గా భార్య, రెడీమేడ్గా భర్త. ఇన్ని చేస్తే ఆయన ఇంకా మీకు నిద్ర లేని రాత్రులు ఇక రాబోతున్నాయి. తెలిసి ఎవడన్నా చేస్తాడంట తప్పు? నిన్ను నన్ను ప్రశాంతంగా ఉండనీయకుండా జీవితాంతం చచ్చిపోవటానికి దేవుడు పెళ్లి చేస్తాడా? ఈ తప్పుడు భావనలతోని లోకమంతా చెడిపోయింది. ఇంకొక పాస్టర్ గారు చెప్పారు ఏమనంటే, కొందరు పెళ్లిళ్ళలో గుర్రం ఎక్కించి ఊరేగిస్తారు చూస్తారా పెళ్లి కొడుకుని? చూసారా లేదండి? చూసినాం. ఎందుకు చేస్తారట? ఇది ఎందుకు చేస్తారట తెలుసా మీకు? దానికి కూడా ఒక సెటరిక్ నవ్వుకోవడానికి చెప్తారు అన్నమాట. ఏంటది? పారిపోవడానికి చివరి అవకాశం, శాతనైతే పారిపో అని చెప్పడానికి గుర్రం ఎక్కిస్తారట. పెళ్లి నుంచి పారిపోవడానికి నీకు అవకాశం. తప్పండి. దేవుడు చేసిన అన్ని మేళ్ల కంటే అత్యంత గొప్ప మేలు పెళ్లి చేయటం. జీవితాంతం అండి మన కోసం నిజంగానండి పెళ్లి అయ్యే టైంలో అండి అమ్మాయి బాగుంటుంది, కొందనపు బొమ్మల అందంగా ఉంటది, మగవాడు బాగుంటాడు, నిగనిగలాడుతూ ఉంటాడు, పట్టు ఉండదు, బట్ట ఉండదు, అంత బాగుంటది. కానీ కాలం గడిచే కొద్దీ కళ్ళ ముందు చూస్తూ ఉండగానే వాళ్ళు అలా సింక్ అయిపోతూ ఉన్నా ప్రేమించేటటువంటి తత్వం, ఆదరించే తత్వం అసలు బాండింగ్ లో దేవుడు పెట్టాడండి. నేను అందుకే చెప్తూ ఉంటా, దేవుడు భార్యాభర్తల బంధాన్ని ఎలా పెట్టాడంటే సిగ్మా బాండ్ అనేది ఒకటి ఉంది కెమిస్ట్రీలో. ఇంటర్మీడియట్ లో సిగ్మా బాండ్, పై బాండ్ అని రెండు ఉంటాయి. సిగ్మా బంధం, పై బంధం అని. ఈ సిగ్మా బంధం చాలా స్ట్రాంగ్ గా కలిసిపోద్దట. దేవుడు వివాహ బంధం ఏర్పాటు చేశాడు. ఇది ఎంత గొప్ప బంధం అంటే సిగ్మా బంధం కూడా సిగ్గుపడే బంధం ఇది. అప్పుడు దాకా ఎక్కడెక్కడో పుట్టుంటారు, ఎక్కడెక్కడో పెరిగి ఉంటారు. ఒక్కసారి పెళ్ళైన తర్వాత ఏమంటారు? ఆయన, మా ఆవిడ, మా కుటుంబం ఎంత బాగా కలిపినటువంటి దేవుడిది గొప్ప సంగతి. అందుకే ఏకాంగులను సంసారులుగా చేసే శుభకార్యమే
దేవుడు వేసిన పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట అంటారు. కాదు ఇది, 100 ఏళ్ల పంట కాదు ఇది, అంత చిన్న కాలంది కాదు అది. అందుకే దేవుడే వేసిన శాశ్వత పంటే వివాహమే అని రాశారు. ఇకపోతే అనుపాలంలోకి వచ్చేటప్పుడు ఆ మాట చాలా అందరూ ఆలోచన చేయాల్సింది. అందుకే అనుపల్లవి అనేటటువంటిది పంచింగ్ గా ప్రతిసారి చరణం తర్వాత పల్లవి తర్వాత ఎందుకు పెడతారంటే అందులో అసలు సిసలు అయినటువంటి ఎసెన్స్ అదిరా, అది మీరు గమనించాలి, మనం గమనించాలనే ఉద్దేశం అన్నమాట. ఒకసారి అనుపల్లవి ప్లే చేద్దాం. వివాహమే వివాహమే ఇది దేవుడు చేసే వివాహమే, పరిణయమే పరిణయమే కనుగో మనసుల మమేకమే. వివాహమే వివాహమే ఇది దేవుడు చేసే వివాహమే, పరిణయమే పరిణయమే కనుగో మనసుల మమేకమే. గమనించండి, ఇందులో వివాహం వెనక దేవుడున్నాడు. దేవుడు ఉంటే వెనక అంత గొప్పది, అంత శ్రేష్టమైంది మరొకటి ఉండదు అని మర్చిపోకండి. ఈ వివాహం అనేటటువంటి దాని వెనక దేవుడున్నాడు. దేవుడు సంకల్పించింది, దేవుడు చేసే వివాహం. పరిణయమే పరిణయమే తనువు మనస్సుల మమేకమే అని రాశారు. ఈరోజు కొంతమందికి తనువులు మమేకం అవుతాయేమో కానీ మనసులు మమేకంగా ఉన్నారా లేదా? అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? తనువులు మమేకం అవుతున్నాయేమో కానీ శరీరాలు ఒకటవుతున్నాయి, ఏక శరీరం అవుతున్నారేమో. మనస్సులు అవ్వాలి, మనసు ఒకటవ్వాలి. మా ఆయన మాటే నా మాట, నా మాటే మా ఆయన మాట అనే పరిస్థితులు ఎంతమంది జంటల్లో ఉంటది చెప్పండి? ఇదంతేనండి, ఎప్పుడు నా మాట విను అని భార్య మాట్లాడుతుంది. ఈ అమ్మాయి అంతే అండి, ఎప్పుడు నా మాట విను అని భర్త మాట్లాడుతుంటాడు. అందుకే ప్రారంభం నుంచి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తను ఒక్కటే కాదు ఏకమోటం, మనసు కూడా కలవాలి. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించగలిగినటువంటి స్థితిలో ఉండాలి. ముందుగా ఈ ఇద్దరు అభిప్రాయాలు దేవుని అభిప్రాయానికి, ఆలోచనకు అనుగుణంగా ఉండాలి. దేవుడు జతపరిచాడు, దేవుడే పరిష్కరిస్తాడు ఏదైనా. అంటే వాక్యానుసారంగా నా జీవితం ఉందా లేదా, ఒక సిచ్యువేషన్ వచ్చింది, అది దాని గురించి లేఖనం ఏం చెప్తుందని ఇద్దరు ఆలోచన చేయగలిగినటువంటి స్థితికి వస్తే మనసు ఒకటవుతుంది. ఈరోజు మనసులు దూరంగా ఉండి ఏదో పిల్లల కోసమో సొసైటీ కోసమో ఒకే రూఫ్ కింద, ఒకే కప్పు కింద ఉన్న ఇద్దరు, ఒకే మంచం మీద పడుకొని ఒకే కంచం తింటున్నటువంటి ఇద్దరు శత్రువులు బతుకుతున్నటువంటి రీతిగా ఉన్నారు ఈరోజు సంఘంలో, కుటుంబాల్లో. మీకు ఒకసారి చెప్పాను లేదు, భార్యాభర్తలు 30 ఏళ్ళు మాట్లాడుకోలేదట. ఏం సాధించారు వాళ్ళు? 30 ఏళ్ళు మాట్లాడుకోకుండా ఏం సాధించారు? దేవుడు ఏమన్నాడు తెలుసా? కోపాలు తాపాలు ఏమున్నా ఎప్పటిదాకా ఉండాలన్నాడు? అంటే సాయంత్రం అయిందంటే కాలబేరాన్ని పోవాలి. పోతున్నారేంటి? కోపం వచ్చిందా, కోపం ఉన్నా ఏమున్నా సాయంత్రం అయ్యేలోపు అయిపోవాలండి ఇద్దరులో. మళ్ళీ చిత్రం ఏంటి, నువ్వు తగ్గద్దు. మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పి పెద్ద పొరపాటు మాట ఏంటంటే, అమ్మాయికి ఏం చెప్తారు? అమ్మాయి తాలూకు అమ్మనాళ్ళు ఏం చెప్తారండి? తగ్గద్దమ్మా, నువ్వు తగ్గేది లేదు, సర్దుకుపోవద్దు, కుదిరితే సర్దుకొని వచ్చాయి, వాడు కాకపోతే ఇంతమంది చెప్పి అమ్మనాళ్ళు లేరా? ఉన్నారా లేదా లాంటి వాళ్ళు? అబ్బాయికి ఏం చెప్తారు? అబ్బాయికి ఏం చెప్తారు? దాని మాట వింటావేంట్రా, నువ్వు దాని మాట వింటావేంట్రా ఆడింగవాడా అని కొడుకుని తిట్టిపోసేవాళ్ళంట. సాయంత్రం అయితే కోపతాపాలు తగ్గిపోవాలి నాయన, తగ్గించుకో అని కొడుకో కూతురుకో ఎవరు చెప్తారు? ఎంతమంది చెప్తారు? అందుకే ఆ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఈరోజు
మరి మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ ఆడబిడ్డ జీవితం చెడిపోవటానికి 90% కారణం అమ్మా నాన్నలే అని చెప్తున్నారు. అమ్మా నాన్నలే ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలో ఆ పెద్దోళ్ళకి తెలియకపోయాయి. పెద్దోళ్ళకి తెలియడం పిల్లలకి ఏం అర్థం అవుతుందండి? ఏం చేసావమ్మా అంటే, అమ్మా ఈరోజు మా ఇంట్లో పచ్చడి చేసుకున్నాం. అంటే మా వైపు రాయలసీమ వైపు పచ్చడి అని అంటే ఒక వేరేదమ్మా, దాన్ని ఏమంటారంటే కారం కారంగా చేసుకుంటారు చూసారు అది. అటువైపు కోస్తా ఆంధ్ర వైపు పచ్చళ్ళు అంటే ఊరగాయలు. అది ఇది వేరమ్మా, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే మీకు క్లారిటీ చెప్తున్నాను. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ పచ్చళ్ళు అనగానే ఊరగాయలు, పికిల్స్. కానీ ఇక్కడ పచ్చడి వేరే, టమోటా, ఉల్లిపాయ, కొంచెం కారం అవన్నీ కలిపి చేసుకుంటూ ఉంటారు. అలాగే అవేంటది వేరుశనగలతో చేసుకునేటువంటిది ఉంటుంది. అలాంటివి చేసుకున్నాము అని చెప్తే, అయ్యయ్యో నిన్ను ఎట్ట పెంచినాం తల్లి, ఎప్పుడు నువ్వేం పచ్చళ్ళు పెట్టలేదా, ఆ కారం పెట్టలేదా ఇంట్లో బిడ్డకి, పెట్టకుండా పెంచే వాళ్ళు ఉంటారండి? ఓవర్ యాక్షన్ అది. నిన్ను ఎట్ట పెంచాను, వాడి మనిషా కాదా పశువా, అది ఎందుకు చేసుకున్నారు అనేటటువంటి కారణము అడగరు అసలు. ఇవి చేసేది అమ్మ ముఖ్యంగా అమ్మ ప్రేమ ఏం చేస్తుందంటే కొన్నిసార్లు చాలా ప్రమాదానికి దారితీస్తుంది. మీరు ఏమన్నా అనుకోండి, అమ్మ ప్రేమే బిడ్డను చాలా చాలా రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్ళిపోద్ది. రాంగ్ ట్రాక్ లో కాదు, ప్రేమ రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్ళకూడదు, మంచి నడవడిలోకి తీసుకురావాలి. ఏదన్నా కష్టం వచ్చిందని బిడ్డ చెప్పినా కూడా, అమ్మ ఇదిగో ఈ ఒడిదుడుకులు ఉంటాయి తల్లి అని సర్ది చెప్పి చేయగలగాలి. వీరైతే అల్లుడితో కూడా రిక్వెస్టెడ్ గా చెప్పగలగాలి, నాయన కొంచెం సంయమనం పాటించు, కొంచెం అది నేర్చుకోవడానికో లేదంటే సిద్ధపడడానికో మేము కూడా చెప్తున్నాం, నేర్పిస్తున్నాం, నువ్వు కూడా కొంచెం సంయమనం పాటించు నాయన. అలాగా చెప్పగలిగినటువంటి వాళ్ళు లేరు. కొడుకు సర్ది చెప్పేవాళ్ళు లేరు, కూతురుకు సర్ది చెప్పేవాళ్ళు లేరు. అందుకే ఈరోజు వివాహ బంధాలు ఈరోజు భయం వేస్తుందండి. ఒకప్పుడు పెళ్లి చేసినప్పుడు నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, అమ్మాయి గల్లోళ్ళు ఏడ్చేవాళ్ళు. ఎందుకంటే వీడు ఏం చేస్తాడో, ఎట్లా చూసుకుంటాడో, మేము చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాము అని. ఈరోజు అబ్బాయి గల్లోళ్ళు కూడా ఏడుస్తున్నారు. చూస్తున్నారు లేదా? పెళ్లి మండపంలో అబ్బాయి కలిగిన అమ్మా నాన్నలు కూడా ఏడుస్తున్నారు. ఎందుకు? ఇదేం చేసి చంపేస్తుందో నా కొడుకునని, మాకు కాకుండా చేసేస్తుందో రండి. ఇప్పటికీ సామెత ఏంటి? అన్న మనోడే కానీ నెక్స్ట్ మీరు చెప్పండి. అన్న మనవాడే కానీ మనది కాదు, వదిన మనది కాదు. ఎవరమ్మా ఈ భావన కలిగించింది? ఎవరు అనుకుంటున్నారు? వదినే. కాబట్టి వదినగా ఇంట్లోకి అడుగు పెట్టే ఆమె గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ చరిత్రను తెర్రగా రాయాలి. అన్న మనవాడే, వదిన మనదే. అది చేయాల్సిందే. అమ్మా ఇదిగో ఈ విధంగా అనుకుంటూ ఉంటారు, దాన్ని రానియకూడదు తల్లి. అత్తగారింటికి పుట్టినింటి పరువు కూడా తీసుకెళ్తున్నావు నాయన అని బిడ్డకు చెప్పి పంపించగలిగిన స్థితిలో ఉండేవాళ్ళు లేరు లోకంలో. ఇటు మగపిల్లోడికి చెప్పేవాళ్ళు లేరు, ఆడబిడ్డకు చెప్పేవాళ్ళు లేరు. పెళ్ళిళ్ళు అయితే చేసేస్తున్నారు, ఏదో తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు సావండి అని చెప్పినట్టు. అందుకే నేను ఎప్పుడు చెప్తుండే, పెళ్లికి ముందు కౌన్సిలింగ్లు ఇవ్వాలి, 4 రోజులు క్లాసులు చెప్పాలి. పిల్లలు ఇద్దరు కూర్చోబెట్టుకొని, పిల్లల్ని కూర్చోబెట్టుకోవాలి, పిల్లల అమ్మ నాన్నలు కూర్చోబెట్టుకోవాలి. ఎవరిస్తారండి టైం? పెళ్లి టైంలోనైనా 1 గంట సేపు వాక్యం చెప్పించుకోరే. 30 రోజులు టైం ఇచ్చే తర్వాత దేవుడు. పెళ్లి టైంలో కూడా ఒక అరగంట సమయం ఇవ్వరు. కాబట్టి అందుకే తనువులు కలుస్తున్నాయి కానీ మనసులు కలవకుండా పోతున్నాయి. దానివల్ల ఈ వివాహంలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించలేదు. వివాహ జీవితంలో దేవుడు
మిళితం చేసిన దాచిన మాధుర్యం చాలా గొప్పది ప్రియుల. అది ఏ బంధం ద్వారా కూడా పొందుకోలేదు. చాలా కోల్పోయామేమో ఇప్పుడు దాకా. కోల్పోయిన తర్వాత తిరిగి తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అంటే ఈలోపు తెలుసుకుని లేక భార్య చనిపోయిన వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు. కానీ కొందరికి ఉంది ఆ భాగ్యం, దిద్దుకోవడానికి అవకాశం దిద్దుకోవాలి. తర్వాత 3 చరణాలు ఉన్నాయి. ఆ 3 చరణాలు మొత్తం వినేయండి, ఎందుకంటే సమయం అయిపోతుంది కదా. విన్న తర్వాత టూకీగా ఒక్కొక్క చరణం గురించి చెప్తాను. 3 చరణాలు వినండి. 3 చరణాల ప్రత్యేకత ఏంటంటే పాస్ట్, మొదటి చరణం పాస్ట్, రెండో చరణం ప్రజెంట్, మూడో చరణం ఫ్యూచర్. అంటే తొలి వివాహం గురించి మొదటి చరణం, మన వివాహం గురించి మొదటి చరణం తొలి వివాహం గురించి, రెండవ చరణం మన వివాహం గురించి, మూడవ చరణం సంతానం గురించి. అన్నిటి గురించి మొత్తం అక్కడి నుంచి భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు సంబంధించినటువంటి విషయాలు, వివరాలు 3 చరణాల్లో ఇవ్వటం జరిగింది. ఇది మనసులో పెట్టుకొని వినండి. లేచే తమ్ముడు. సౌండ్ తక్కువైంది చూడైనా. దేవుడే జీవము పోసి తొలి నరుడు ఆదామునే చేసే ఒంటరికి ఫస్ట్ చరణం పెట్టినైనా, ఫస్ట్ చరణం లిరిక్ లో కనబడేటట్టు పెడతాం. ఫస్ట్ చరణం లిరిక్ లో కనబడేటట్టు పెట్టు. దేవుడే జీవము పోసి తొలి నరుడు ఆదామునే చేసే ఒంటరికి జంటను యోచించి అతని నుండి హవ్వను చేసే దేవుడే జతపరచి వారిని ఫలించగ దీవించే తండ్రి తలచిన శుభకార్యమే ఘనపరచుట మన ధర్మమే. వివాహమే వివాహమే ఇది దేవుడు చేసే వివాహమే. పరిణయమే పరిణయమే తనువు మనసుల మమేకమే. వివాహమే వివాహమే ఇది దేవుడు చేసే వివాహమే. పరిణయమే పరిణయమే తనువు మనసుల మమేకమే. సౌండ్ పెంచుతాను, సౌండ్ పెంచు. పరిశుద్ధ బంధంలో ఇరువురి ధర్మాలను పాటిస్తే క్రీస్తుల భర్త ప్రేమిస్తే సంఘముల భార్యలో బడితే. ఓ పరిశుద్ధ బంధంలో ఇరువురి ధర్మాలను పాటిస్తే క్రీస్తుల భర్త ప్రేమిస్తే సంఘముల భార్యలో బడితే. దేవుని సంకల్పములో ఆ జంట భూమిలో ఆదర్శమే. తండ్రి తలచిన శుభకార్యమే ఘనపరచుట మన ధర్మమే. వివాహమే వివాహమే ఇది దేవుడు చేసే వివాహమే. పరిణయమే పరిణయమే తనువు మనసుల మమేకమే. వివాహమే వివాహమే ఇది దేవుడు చేసే వివాహమే. పరిణయమే పరిణయమే తనువు మనసుల మమేకమే.
దేవుడే తన పిల్లలను సంతానముగా దయచేసి క్రీస్తులో పెంచుటకే తల్లిదండ్రులుగా బాధ్యతలిచ్చే. దేవుడే తన పిల్లలను సంతానముగా దయచేసే క్రీస్తులో పెంచుటకే తల్లిదండ్రులుగా బాధ్యతలిచ్చే. దేవుని రూపమందుటకే క్రీస్తు సంఘ సహవాసమిచ్చే. పరలోక స్వాస్థ్యమే పొందుటయే మన భాగ్యమే. వివాహమే వివాహమే ఇది దేవుడు చేసే వివాహమే. పరిణయమే పరిణయమే తనువు మనసుల మమేకమే. వివాహమే వివాహమే ఇది దేవుడు చేసే వివాహమే. పరిణయమే పరిణయమే తనువు మనసుల మమేకమే. మొదటి చరణం దయచేసి గమనించండి. వినబడుతుందండి నా మాట? వినిపిస్తుంది నా. సో మొదటి చరణంలో దేవుడు ఏం చేశాడు అంటే ఆదాము గారిని చేశాడు. జీవము పోసి, దేవుడే జీవము పోసి తొలినరుడు ఆదాముని చేసే ఆ ఒంటరికి జంటను యోచించి అతని నుండి హవ్వను చేసే. మరి వారిని ఎందుకు చేశాడు అని అంటే దేవుడు జతపరిచింది ఎందుకు అంటే ఫలించాలి అని. ఫలించక దీవించే అని రాస్తాడు. మరి దానిని వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అని అంటారు. ఘనంగా చేయాల్సింది మనం. అందుకే తండ్రి తలచిన శుభకార్యం ఇది, దాన్ని ఘనపరచుట మన ధర్మం అని రాశారు. కాబట్టి ప్రతిదీ కూడా ఆ లైన్ లో కూడా మనకు ఎంతో పరమార్థాన్ని మిళితం చేయబడి రాయబడింది. అది తర్వాత రెండవ చరణానికి మనం వచ్చినప్పుడు అక్కడ అద్భుతమైనటువంటి ఇది బంధం, పరిశుద్ధ బంధం. ఇరువురికి ఏమున్నాయంటే ధర్మాలున్నాయి. ఇరువురికి ధర్మాలు ఉన్నాయి. ఇరువురికి ఉన్న ధర్మాల విషయంలో మనం చేసే పెద్ద పొరపాటు, పెద్దలం కానీ పిల్లలం కానీ ప్రతి ఒక్కరం చేసే పొరపాటు ఏంటంటే నువ్వు నీ ధర్మాన్ని పాటించట్లేదు అని వేలెత్తి ఇతరులను చూపిస్తావు. దానికంటే శ్రేష్టమైనది ఏంటంటే నేను ఒక భర్తని నేను ఎలా ఉన్నాను, నా ధర్మం నేనేం నిర్వర్తిస్తున్నాను, నేను భార్యని నేనెలా ఉన్నాను, నా ధర్మాన్ని నేనెలా నిర్వర్తిస్తున్నాను అనేది ప్రధానంగా చూసుకోవాలి. అందుకే ఇరువురు ధర్మాలు ఏమిటయ్యా, భార్య ధర్మం ఏంటి, భర్త ధర్మం ఏంటి అనేది ఒకటే లైన్లో పొందుపరచడం జరిగింది. అదే క్రీస్తులా భర్త ప్రేమించాలి. నిజంగా ప్రతి భర్త క్రీస్తులా ప్రేమించగలిగితే ఈ గొడవలు ఎందుకు వస్తాయి, ఈ కేసులు ఎందుకు వస్తాయి, కోర్టు కేసుల దాకా ఎందుకు వెళ్తాము, ఒకరినొకరు చంపుకోవటం ఎందుకు జరుగుతుంది, చిత్రహింసలకు గురి చేయటం ఎందుకు జరుగుతుంది భార్యల్ని, ఎక్కడ వద్దండి. అంటే ప్రతి భర్త క్రీస్తు స్థానమందు ఉన్నాడు అన్న విషయం ముందు స్పృహ కలిగి ఆలోచన చేస్తే నేనెక్కడ, ప్రభు ఎక్కడ, నేను ఎలా ఉన్నాను, అసలు ప్రభు ఎలా ఉన్నాడు అని మాకు ఖచ్చితంగా అర్థమవుతాయి. అలాగే సంఘములా భార్య లోబడాలి. చిత్రం ఏంటంటే భర్తలో ఎప్పుడు మనం ఆశించని గుణం ప్రేమించడం. అంటే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు తెలుసా మీరు, ప్రపంచంలో ఏ భార్యని అడగండి, అమ్మ మీ ఆయన నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే ఏమంటారు తెలుసా, ఆయన ప్రేమ నాకే సొంతం. అమ్మా వివాహితులైనటువంటి సహోదరి మనలో ఒకసారి రెస్పాండ్ అవ్వండి. నిజమో కాదో, నేను ఏమైనా చెప్తున్నామో మీ మనసు తెలియక, మీ మనసరికి ఏమైనా చెప్తున్నామేమో మాట్లాడండి. ఈ భర్త నుంచి ఫస్ట్ ఫార్మోస్ట్ గా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, నాకంటే ఎక్కువగా ఎవరిని మా ఆయన ప్రేమించకూడదు అనుకుంటారా లేదా? ఖచ్చితంగా అనుకుంటారు.
మరి భార్యల గురించి భర్తల మనోగతం ఏంటి? భర్తలు చెప్పండి, ఏం కోరుకుంటారండి భర్తలు? లైన్ లో ఉన్న భర్తలు మాట్లాడండి. భార్య నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారండి? ఈరోజు పెళ్లి కుమారుడు ఉన్నాడా లైన్ లో? అలా వదనాల వదనాలన్నా చెప్పండి. నా భార్య నుంచి మనకు ప్రేమ రెండు అంటే మనం మనకు అనుకువగా ఉండాలని అనిపిస్తుంది. అదే అదే లోబట్టం అంటే అది అనుకు అంటే లోబట్టం. అవును. సో అది అంటే నా మాట వినాలి, నాకు లోపడాలి అనేటటువంటి తత్వం ప్రతి భర్త ఎక్స్పెక్ట్ చేస్తాడు. అంతలో భార్య విషయమై కంప్లైంట్ భర్త చేశాడంటే 99% ఫస్ట్ కంప్లైంట్ ఏంటో తెలుసా? నా మాట ఉందండి. ఇదే ఫస్ట్ కంప్లైంట్. ఎక్కడ ఎవరి దగ్గర పెద్దోళ్ళ దగ్గర చెప్పాలన్నా కూడా ఇదే కంప్లైంట్. కావాలంటే చెక్ చేసుకుందామండి, మీకు అర్థమవుతుంది. అంటే ఎప్పుడైతే భార్య మాట వినటం, భర్త మాట వినటం అనేది మొదలు పెడుతుందో భర్త భార్యను ప్రేమించటం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇవన్నీ రెండు కూడా ఇంటర్లింకులు ఉండేటువంటి ఇంటర్లింక్స్ అనమాట. అంటే ప్రేమించే భర్తకు ఖచ్చితంగా భార్య లోబడుతుంది, లోబడే భార్యను భర్త ఖచ్చితంగా ప్రేమిస్తాడు. అర్థమైందా లింక్? మళ్ళీ చెప్పమంటారా? ఇది మర్చిపోవాల్సింది కాదు సుమా. ఎప్పుడైతే ప్రేమించే భర్త ఉంటాడో భార్య ఆటోమేటికల్లీ లోబడిపోతుంది. ఎప్పుడైతే లోబడే భార్య ఉంటుందో భర్త ఆటోమేటికల్లీ ప్రేమించేస్తాడు. ప్రేమ లేకుండా లోబడాలని ఎక్స్పెక్ట్ చేస్తే కుదరదు, లోబడకుండా ప్రేమించాలి అని ఎక్స్పెక్ట్ చేస్తే కుదరదు. మనం చేసే మిస్టేక్స్ అవి. మనం ప్రేమించాం కానీ నా భార్య నా మాట వినాలనుకుంటాడు పురుషుడు. భార్య లోబడు కానీ మా ఆయన నన్ను ప్రేమించాలి, నన్నే ప్రేమించాలనుకుంటుంది భార్య. ఎట్లా సాధ్యం అవుతుంది అది? కాబట్టి రెండూ సాధ్యం అవ్వాలి. నా భార్య నా మాట వినాల అని అనుకుంటున్నావా సోదర? ప్రేమించే. భూమి మీద అందరికంటే ఎక్కువ ప్రేమించు. ఎందుకంటే నీ సొంత శరీరంలో ప్రేమించాలి భార్యను అన్నాడు దేవుడు. అయ్యో ఎవరన్నా చూసేవాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు రకరకాలు అనొచ్చు. ఏమనొచ్చు? ఇలా ప్రేమించి దాన్ని చూసినప్పుడు ఏమనుకుంటారు? బ్రదర్ ఏమో అనుకున్నాం కానీ అంతా భార్య మాట వింటాడు అంటారా లేదు? అలాగా అలే వాళ్ళు ఉంటారా ఉండరా? ఆయన ఏం లేదండి అంతా ఆవిడదే అంతా ఆవిడదే అనేవాళ్ళు ఉంటారు. అనుకోని లోకం సృష్టికర్తనే వదిలిపెట్ల, నిన్ను నన్ను వదిలిపెడుతుందా చెప్పు? కాబట్టి వాటి గురించి మనం ఆలోచన చేస్తూ పోతే చేసే పని లేకుండా పోతాం, చేయకుండా వెళ్ళిపోతాం. వద్దు, వారిని ప్రేమించాలి. ప్రేమించబడిన భార్య, భర్త ప్రేమను పొందుకున్న భార్య బానిసలాగా అయినా బతకడానికి సిద్ధపడుతుంది. గుర్తుపెట్టుకోండి. 100% దేవుడు చెప్పిన మాట తప్పుపోవటం కల్లా ఆకాశం భూమి గతించినా కూడా దేవుడి మాట గతించదు. అది 100% నెరవేరే తీరుతుంది. నమ్మితే అద్భుతాలు చూస్తాం. వైవాహిక జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అందుకే ఇలా ఉంటే, ఇలా చేస్తే దేవుని సంకల్పంలో ఆ జంట భూమిలో ఆదర్శ జంట, బెస్ట్ కపుల్ అంటారే, బెస్ట్ కపుల్ అవుతారు ఖచ్చితంగా పాటిస్తే. ఇలా గణపరచాలి. తండ్రి తలచిన శుభకార్యం ఇది. ఇలా నువ్వు గణపరచటం అంటే భర్త ప్రేమించి భార్యని, భార్య లోబడి భర్తకు జీవించగలిగితే అది ఆదర్శం. ఇలా గణపరచాలి వివాహాన్ని. ఆఖరిగా 3వ చరణంలో సంతానం కోసం రాసింది. దేవుడే తన పిల్లలను సంతానముగా దయచేసే. అసలు ఇక్కడ కూడా ఈ లైన్లో పిల్లల విషయంలో దేవుడి పిల్లలను మనకిచ్చాడు అనేది మనం మర్చిపోకుండా ఉండగలిగితే ఆ బిడ్డలను చాలా జాగ్రత్తగా పెంచుతాం. దేవుని బిడ్డలను మనకిచ్చాడు.
సృష్టికర్త పిల్లలను మనకిచ్చాడు అనేటువంటి విషయం అర్థమైతే వాళ్ళని ఎందుకు ఏం చేయటానికి మరి క్రీస్తులో పెంచుటకే తల్లిదండ్రులుగా బాధ్యతలిచ్చే తల్లిదండ్రుల పాత్ర హక్కు అధికారంతో కూడిన దానికంటే బాధ్యతతో కూడిందని మర్చిపోకండి. ఎవరు ఎంత బాధ్యతగా పెంచితే అంత నిమ్మలంగా ఉంటారు తర్వాత. బాధ్యతారాహిత్యంగా ముందు పెంచి బలాదూరుగా వదిలేస్తే వాళ్ళే మనకు కంట్లో నలుసుగా పక్కలో శూలాలుగా తయారవుతారు పిల్లలే, మర్చిపోకండి. అందుకే మరి తర్వాత ఏంటి అంటే మనం భార్య భర్త అమ్మ నాన్న పిల్లలు అందరూ కలిసి సంఘ సహవాసం, క్రీస్తు సంఘ సహవాసంలోనికి రావాలి. వచ్చిన వాళ్ళు ఏమవ్వాలి అంటే దేవుని రూపంలోనికి రావాలి. అందుకే దేవుని రూపముందుటకే క్రీస్తు సంఘ సహవాసం ఇచ్చే. పెళ్లి చేసుకున్నాం, బానే ఉంది. ఏమంటూ పెళ్లి జరిగిందో, బ్రదర్ సంఘానికి దూరం అయ్యాడు, సహవాసానికి దూరం అయింది సిస్టరు, తర్వాత కార్యక్రమాలకు దూరం అవటం జరిగింది. ఈ మాటలు రాకూడదు. ఏమంటూ పిల్లలు కలిగారో అప్పుడు దాకా బాగానే ఉన్నారు వీళ్ళు, తర్వాత అసలు దేవుడికి పూర్తిగా దూరం అయ్యారు. ఈ మాటే ఉండకూడదు. ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురై కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో అనేకమైన మెలకువలు. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలోనే ఎవ్వరు ఎక్కడా చెప్పనటువంటి శ్రేష్టమైన మెలకువలు దేవుని సంఘములో చెప్పబడతాయి దేవుడి వాక్యము ద్వారా. ఈవెన్ అమ్మా నాన్నలు కూడా చెప్పలేని విషయాలు, సత్యాలు, శ్రేష్టమైనటువంటి మెలకువలు సంఘంలో చెప్పబడతాయి. అందుకే రావాలి సంఘానికి. ఎందుకు జతపరచబడ్డావు? సంఘములో కలిసి పనిచేయటానికి. ఆ రోజు ప్రారంభంలో పెళ్లి చేసింది కూడా దేవుడు. ఆయన పని ఉంది ఆదాము గారికి, ఆయన దేవుడి పని చేయటంలో సహకారిగా ఉండటానికి భార్యనిచ్చాడు. కాబట్టి దేవుడి పని సంఘంలో ఉంది. రోజు మనం పనిచేసే కార్యాలయం సంఘం అంటే. చాలా మంది దాన్ని లైట్ తీసుకుంటూ ఉంటారేమో. చిన్నది కాదు సంఘం అంటే, మర్చిపోకండి. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత ఈ సంఘ సహవాసం పర్ఫెక్షన్ లోనికి ఉంది, దేవుని రూపం మనకు వచ్చిందంటే కన్ను మూస్తే ఎక్కడికి వెళ్తాం అంటే పరలోకం వెళ్ళిపోతాం. పరలోక స్వాస్థ్యం అంటే మన ఆస్తి అదే. మనకి మన పిల్లలకు అసలు శిశుల ఆస్తి పరలోకములో ఉంది అని నేర్పించి మరి వాటి కోసం ఆశ కలిగించి సిద్ధపరిచేటట్టు చేయాలి. పరలోక స్వాస్థ్యమే పొందుటయే మన భాగ్యమే అని రాయటం జరిగింది. కాబట్టి ఇవన్నీ నెరవేరాలంటే మనసు కలవాలి తనువులతో పాటు. ఇది దేవుడు మూలంగా జరిగింది అన్న గౌరవం ఇవ్వాలి. ఈరోజు నా దగ్గరికి భార్య భర్త వచ్చారు అని అంటే అది ముందుగా అత్తమామల కష్టం ఉంది, తర్వాత ఆఖరికి దేవుడి కష్టం గొప్పగా ఉంది కనుక వీళ్ళని మనం ఆనర్ చేయాలి అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. కనుక దేవుని పిల్లలారా, ఇదండి వివాహం కోసం ఈ విషయాలను మన నిత్యము మనం నెమరు వేసుకోవాల్సినటువంటి, మన పిల్లలకు చెప్పాల్సింది, మనకు మనం చెప్పుకోవాల్సింది. భార్యగా ఉన్నవాళ్ళు భార్యగా పాత్రలు ఏంటి అనేది, బాధ్యతలు ఏంటనేది, అమ్మగా ఉన్నవాళ్ళు అమ్మ పాత్ర ఏంటి, ఏం చేస్తున్నారు నా పిల్లల్ని, అలాగే భర్తగా ఉన్న వ్యక్తి, తండ్రిగా ఉన్న వ్యక్తి అన్ని ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోగలిగితే వివాహ జీవితం అన్ని శ్రేష్టమైనటువంటి దేవుళ్ళ కంటే గొప్ప దేవులండి. దేవుడు అందుకే అంటాడు, భార్య కలిగిన వానికి మేలు కలిగెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము నొందినవాడు అంటే. దీన్ని కూడా సెటైరిక్ గా మాట్లాడే వాళ్ళు దుర్మార్గులు ఉన్నారు సొసైటీలో. అందుకే నేను మొదటిగా పెళ్లి కోసం రాసిన పాటలోనే ముందు ఇదే రాశాను, భార్య కలిగిన వానికి మేలు కలిగెను, భర్తకు సాటి సహాయముగా దేవుడిచ్చెను, స్త్రీకి యజమానునిగా భర్తను దేవుడుంచెను, ఆ పరమ తండ్రిని చేరుటకే వారిని ఏకము చేసెను, వివాహము ఘనమైనది దీనిని బట్టి ఘనపరచాలి మనమందరం,
దైవ సంకల్పము అని రాశాను నేను. భార్య కలిగిన వాడికి మేలు ఎలాగో భార్యకి ఎలాంటి మేలో అన్ని కూడా రాసింది. భార్య కోసం ఒక చరణం, భర్త కోసం ఒక చరణం. భార్య కోసం భర్త పాడుతున్నట్టు, భర్త కోసం భార్య పాడుతున్నట్టు ఆ చరణం ఉంది. జేసీసీ సాంగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంది ఆ పాట, వినండి. ఆ పాట వినండి. ఈ మెసేజ్ కూడా ఈరోజే అప్లోడ్ అవుతుంది, ఎందుకంటే ఈరోజు స్పెషల్ డే కాబట్టి మన సోదరులు వాళ్ళ యొక్క రిలేటివ్స్కి వాళ్ళకి పంపటానికి కానీ, అలాగే మనం కూడా అనేకులం ఇంకా వినటానికి, చేయటానికి, మెలకువలు నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. ఆఖరిగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఒకవేళ తెలుసు తెలియకో మీ అత్తమామల పట్ల, మీరు కట్టుకున్న వాళ్ళ పట్ల, ఇవన్నీ జరిగించిన దేవుడి పట్ల, ఆయన మనకు అనుగ్రహించిన వివాహ వ్యవస్థ పట్ల అపార్థం చేసుకొని నోరు బారేసుకొని ఉంటే, కోపగించుకొని యావగించుకొని ఉంటే, లెంపలేసుకొని క్షమాపణ చెప్పే చాలా బాగుంటుంది జీవితం. చేస్తారా? చేయరా? చేయకపోతే నష్టం మనకే. అర్థమైందండి? కాబట్టి మనం దేవుడి సన్నిధికి వస్తున్న ప్రతిసారి అనేకమైన మార్పులు, చేర్పులతో, మెలకువలతో, దీవెనలతో నింపబడే విధంగా నాయన నీ చేతిలో ఏమని పాట బల్లటంలో పాట ఉంది చూసారా, విన్నారా? శిల్పిని నేను, నీ చేతిలో రొట్టెను నేను, అది కాదమ్మా, ఇంకో పాట విరువు యేసయ్యా. వాళ్ళ దేవుడి చేతిలో మనం రొట్టె లాంటి వాళ్ళం, దేవుడి చేతిలో మట్టి ముద్ద లాంటి వాళ్ళం. నాయనా నువ్వు చెప్పావు, నేను మోల్డ్ అవుతా, నేను సరి చేయబడతాను, మారిపోతానే. నీ చేతులకు వస్తే నా జీవితం మారిపోతుంది తండ్రి. ఒక శిల్పి చేతిలో రాయబడితే నేను శిల్పం అయిపోతున్నప్పుడు, నువ్వు సృష్టికర్తావు కదా నాయన, నీ చేతిలో పడితే నా జీవితం ఇంకా బాగుంటుంది. అని నువ్వు అమ్మాయి, నీ మాట వద్దు, ఏమండి మీ మాట వద్దు, నా మాట వద్దు. దేవుడు ఏం చెప్తాడో విందామా? దేవుడి మాట ఏం చెప్తుందో విందామా అనే స్థితికి రావాలి. అప్పుడు బాగుంటాయండి ఆ జీవితాలు. కాబట్టి నేను కూడా తెలియనప్పుడు చాలా చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. మా ఆవిడ్ని నేను అనుకున్నాను, మా అత్తమామల్ని అనుకున్నాను, అప్పుడప్పుడు కొంచెం తక్కువగా అయినా కూడా దేవుణ్ణి కూడా అనుకున్నాను. ఏదో కక్ష తీసుకుంటున్నట్టున్నాను నేను నా మీద, కానీ నిజం కాదు. అది చాలా గొప్ప మేలు, దేవుడు చేసిన మేలు, అతి గొప్ప మేలు. దాన్ని ఆ కోణంలో ఆలోచన చేయలేదు. కానీ వివాహ జీవితం దేవుడికి నిండు స్తోత్రాలు. ఆయన చేసిన మేళ్ళు, ఆ బంధం రూపంలో ఇచ్చినటువంటి మేళ్ళు చెల్లించుకోలేము, మనం మూల్యం చెల్లించుకోలేము. అది అనుభవించిన వాళ్ళు తెలుస్తుంది అండి. కాబట్టి వన్స్ అగైన్ సోదరులు రారాజు గారికి, హెప్సిబా గారికి, అలాగే జ్ఞానేంద్ర గారికి, శ్యామల గారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అలాగే వివాహం పేరుతో జతపరచబడి వివాహ పిల్లలతో తొలతూగుతున్నటువంటి ప్రతి జంటకి కూడా మరి భవిష్యత్తులో మంచి వైవాహిక జీవితం, మంచి భక్తి జీవితం, మంచి తండ్రులుగా, మంచి తల్లులుగా ఎదుగుట కొరకు ఈ మాటలు కూడా మనస్కరించి అనేకులకు వాటిని చేరువ చేసి వాళ్ళని బలపరిచి వివాహిక జీవితపు పరిమళాలను అనుభవించే విధంగా, తద్వారా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించే విధంగా ప్రయత్నం చేస్తారని, ప్రార్థిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.